గేమ్ ఆడుకో. బోలో కాదు స్కోప్ పెట్టు. నీ అబ్బ చెత్త సంక నాకు వేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ అక్కడ నుంచి పట్టుకురా. హాయ్ గైస్, దిస్ ఇస్ దగా వెల్కమ్ టు బంజన్ టీవీ. యాక్చువల్లీ మా వాడు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల అయితే మొబైల్ అయితే చాలా డ్యామేజ్ అయింది. అండ్ చెప్పాలంటే స్క్రీన్ కూడా చాలా డ్యామేజ్ అయింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం లోపల ఉన్న కూడా బొక్కడిపోయి. సో దాని కారణంగా అయితే మనం కొత్త మొబైల్ తీసుకుందాం చెప్పి వెళ్ళడం జరిగింది. అండ్ ఒక మంచి ఫోన్ అయితే ట్రై చేసినాం. దాంతో కూడా ఏంటంటే ఒక మంచి ఫోన్ ఏంటి అంటే మాత్రం ఎక్స్పెక్ట్ చేసింది అయితే మాత్రం సెకండ్ హ్యాండ్ సామ్సంగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఎక్కువ మొబైల్స్ మనం సామ్సంగ్ వాడడం జరిగింది. అండ్ ఇది కూడా సామ్సంగ్ A70s అనమాట. సో అదైతే నాకు చాలా బాగా వచ్చింది. లాస్ట్ 4 years కూడా ఇదే మొబైల్ వాడాలంటే మాత్రం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా విత్ ఇన్ 1 year లో కూడా రీప్లేస్ చేస్తుంటారు. బట్ నేను 4 years వరకు నేను వాడానంటే ఖచ్చితంగా ఇది మంచిగా మొబైల్ నాకు అనిపించింది. అండ్ మా వాడు చెప్పినట్టు పురాతన శాఖను కూడా ఇచ్చినా సరే మంచి రేటింగ్ అయితే వస్తుంది. సో ఈ కారణం అనేది సామ్సంగ్ వచ్చిన మంచి మొబైల్ అయితే మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను. సో అందులో భాగంగా సామ్సంగ్ A34 అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే దాని కెమెరా క్వాలిటీ అండ్ అన్ని విధాలు కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఆ సినిమా మొబైల్ కంప్లీట్ గా తీసుకుందాం అనుకున్న టైం కి అయితే మాత్రం అండ్ నేనైతే ఒక అప్గ్రేడ్ అయితే ఆలోచించడం జరిగింది. అది లాస్ అయిందా ప్లస్ అయిందా అనేది మీ చేతిలో ఉందన్నమాట. దేనికంటే మాత్రం ఒక 28,000 తో అయిపోతుందనేమో మేము ఒక 60,000 to 70,000 అయితే మనం పెట్టవలసి వచ్చింది. సో అదైతే మాత్రం చెప్పాలంటే మాత్రం చాలా డ్రీమ్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొబైల్స్ వాడే అందరూ కూడా ఈ మొబైల్ వాడితే మాత్రం సూపర్ అనే ఫీలింగ్ ఉంటారు. అండ్ ఆ మొబైల్ కొనుక్కునేటప్పుడు అయితే నాకైతే చాలా మంచి హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ నా మైండ్ లో మాత్రం ఈఎంఐలు అన్ని కూడా రన్ అయ్యాయి అనమాట. అండ్ బట్ ఫైనల్ గా చెప్పాలంటే మాత్రం నాకు ఆ మొబైల్ అయితే చాలా నచ్చింది. సో ఆ మొబైల్ ఏంటని మీరు అనుకుంటున్నారా? సో ఇదనమాట. సో ఈ మొబైల్ అయితే కొనడం జరిగింది. ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట. దానికి రీజన్ ఏంటంటే మాత్రం ఈ మొబైల్ అయితే చాలా డ్రీమ్ మొబైల్ అని చెప్పొచ్చు చాలా మందికి కూడా. అండ్ మోస్ట్లీ చెప్పండి నాకు కూడా డ్రీమ్ మొబైల్. అండ్ చూద్దాం ఇది దానికి ఎలా ఉందో. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. మొబైల్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా క్లాస్ గా ఉంది. అట్ ద సేమ్ టైం లోగో కూడా పిచ్చిగా ఉంది అనమాట. చాలా బాగా నచ్చింది కలర్ కూడా. ఇదంతా యూట్యూబ్ వచ్చే మనీతో అయితే కొనలేదు. ఇదైతే యూట్యూబ్ లో వస్తుందేమో అన్న దాంతో కొన్నది ఇది. అండ్ మనం ఒక మంచి కంటెంట్ అయితే ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. దానికోసం అయితే ఈ మొబైల్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ చూద్దాం ఇంక ఫీచర్స్ ఎలా ఉందో చూద్దాం. అండ్ మోస్ట్ చెప్పాలంటే కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అండ్ బ్యాక్ కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే కెమెరా అది క్వాలిటీ అయితే మా అందరికి తెలిసిందే చాలా బాగుంటది. అండ్ నేనైతే మాత్రం సామ్సంగ్ వాడేవాడిని కాబట్టి నాకు ఎలా అనిపించింది అంటే ఒక ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట. నేను బాగున్నా బాగోపోయినా చాలా బాగా చూపించేది. నాకే హీరో అనే ఫీలింగ్ తీసుకొచ్చేది. ఇది మాత్రం వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోవాలనిపించింది. ఎందుకంటే నా ఫేస్ నాకే చాలా అసహ్యంగా కనిపిస్తుంది అనమాట. దానికి రీజన్ ఏంటంటే రియాలిటీ చూపించేస్తుంది బాగా. ఈ మధ్య చేసేటప్పుడు ప్రతిసారి మేకప్ వేయడం కూడా మంచిదేమో